నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. కార్తీక మాసం వైశిష్ట్యం గురించి ప్రత్యేకంగా ఒక్క మాటలో ఏం చెప్పగలం? కార్తీక మాసం దామోదర మాసంగా పిలువబడేటటువంటి ఈ మాసంలో చిన్న దీపారాధన కూడా స్వామి ప్రీతికి ఎంతో పాత్ర అవుతుంది అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. అటువంటిది కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళటం, ఆయన దర్శనం చేసుకోవటం, గిరి ప్రదక్షిణ చేయటం అనేది ఖచ్చితంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. లతగారి ఆధ్వర్యంలో ఈరోజు మరి అరుణాచలం యాత్రకి వెళ్ళబోతున్నారు. వారితో ఒక్కసారి మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. జై గురుదత్త. జయ గురుదత్త. ఎలా ఉన్నారు? చాలా చాలా ఆనందంగా ఉన్నాం. ఎందుకంటే కార్తీక మాసంలో అరుణాచలేశ్వరుడు దర్శనం. ఒక్కసారి అరుణాచల శివ అని నామస్మరణం చేస్తే వేల సార్లు శివనామస్మరణ చేసినట్టే. అక్కడికి వెళ్తున్నాము అని అంటే ఎవరో అన్నారు నిన్నే, చాలా అత్యంత పవర్ఫుల్ ప్లేస్కి వెళ్తున్నారు మీరు అని అంటే. అక్క అరుణాచలేశ్వరంలో అడుగు పెట్టడం అంటే అదేమి సామాన్యమైన విషయం అసలు ఎటువంటి పరిస్థితుల్లో కాదు. ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. డెఫినెట్గా అందున కార్తీక మాసంలో వెళ్ళటం అంటే అదేమి చిన్న విషయం కాదు. అసలు చిన్న విషయం కాదు. చాలా చాలా అమోఘమైంది. అక్కడ అనగాష్టమి వ్రతం కూడా చేస్తున్నాము. అన్నపూర్ణ ఆశ్రమంలోనే అన్ని అరేంజ్ చేయమన్నాను. పొద్దున్నే అనగాష్టమి వ్రతం చేసుకొని తర్వాత సాయంత్రము గిరివలం చేసుకొని గిరి ప్రదక్షిణ చేసుకొని ఎల్లుండి అరుణాచలేశ్వర స్వామి దర్శనం చేసుకుంటాం. వీలైతే రేపు కూడా ఒకసారి దర్శనం చేసుకుంటాం అరుణాచలేశ్వరుడిని. ఆల్రెడీ అందరికి కూడా అంటే రాని వాళ్ళందరికి కూడా అరుణాచలేశ్వరుడు ఆశీస్సులు ఇవ్వాలి మనస్ఫూర్తిగా. ఆయన కూడా వీళ్ళకి అవకాశాన్ని ప్రసాదించాలి, వీళ్ళకి కూడా ఆ అవకాశాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా రాకపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి భయం. అయ్య బాబోయ్ చాలా మంది ఉంటారు, కిటకిటలాడి డెఫినెట్గా ఉన్నారు, బిజీగానే ఉంది అరుణాచలం, కానీ కిటకిటలాడిపోతూ ఉంటుంది, అదొక భయం. గిరి ప్రదక్షిణ చేయాలా అండి? 14 కిలోమీటర్లు ఎలా నడుస్తాం? ఆటోలో చేసేయచ్చా లేకపోతే కార్లలో చేసేయచ్చా అనేది ఇంకొక ప్రశ్న. బాబు అక్కడ కొండే శివుడు చూస్తుంటే కనపడతాడు, శివయ్య కనపడుతుంటాడు, ఆయన మీద భారం వేస్తే ఒక్కో లింగం కనబడుతూనే ఉంటుంది. సూర్యలింగము, వాయులింగము, కుబేరలింగము, ఎన్ని రకాల ఈశ్వరుడు వివిధ రూపాల్లో కూడా అక్కడ మనకి ప్రత్యక్షం అవుతూ ఉంటారు. అవి కాకుండా సిద్ధులు కనబడ్డారా, యోగులు కనబడ్డారా అని అంటారు. నిజంగా మనకి ఈశ్వరుడు కనబడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఈశ్వరుడు ఆయన రూపంలో ఎప్పుడు మనకు కనబడరు. వివిధ రూపాల్లో మన చుట్టూరే ఉంటూ ఉంటారు స్వామి. ఆయన్ని గుర్తించగలిగే శక్తి కూడా మనకు భగవంతుడు ఎప్పుడు ఇస్తాడు? మనం పరిపూర్ణంగా ఆయనకు సరెండర్ అయితేనే ఈశ్వరుడు మనకి అసలు గుర్తించే అవకాశం. ఒక వృద్ధుడి రూపంలో, ఒక యతీశ్వరుడు రూపంలో, ఒక యోగి రూపంలో అక్కడ ఎంతో మంది సిద్ధులు, యోగులు ఉంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరిని కూడా శివస్వరూపాలుగా మనం భావిస్తూ అలా నమస్కరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తే మన సర్వ పాపాలు కూడా హరిస్తాయి. మోక్ష మార్గం వైపు అడుగులు వేస్తాం. మీరేమో దత్తాత్రేయుడిని అసలు అలా ఇలా కాదు, ఆయన ఇంకా శరణు వేడే ఉన్నారు మీరు. ఆయన పాదుకలు ఉంటేనే, ఆయన అనుగ్రహంతో, ఆయన పాదుకలతోనే మనం బయలుదేరుతాం. శ్రీపాద వల్లభుడితోని ఆయన పాదుకలతోనే మనం బయలుదేరుతాం. అయితే ఆయనకి ఈశ్వరుడికి అభేదం, ఆయనకి కేశవుడికి అభేదం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆయన్ని పట్టుకున్నారు, కాశీ వెళ్తారు, అరుణాచలం, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కాశీయే కదా, కాశీ వెళ్తారు, అరుణాచలం వెళ్తారు, కురువపురం వెళ్తారు, దత్తాత్రేయ గానగాపురం వెళ్తారు, మహానైవేద్యంలో. నేను మీ ఆయన ఇద్దరం అదృష్టవంతులు. ఎందుకంటే రెండోసారి అరుణాచలం జనవరిలో వెళ్ళాం. ఈ సంవత్సరం జనవరిలో వెళ్ళాం. ఈ ఇయర్ జనవరిలో వెళ్ళాము, మళ్ళీ ఎండింగ్లో వెళ్తున్నాము. అది ఎంత స్వామి అనుగ్రహం ఉంటేనే కాళ్ళకి దారం వేసి లాగుతారు. అంటే ఆ స్ఫురణ కూడా పుట్టిస్తారు. ఇప్పుడు అరుణ్ పరితపిస్తున్నాడు, నేను వెళ్ళాలి అరుణాచలేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ఈశ్వర అనుగ్రహం ఉంటేనే ఆ తపన వస్తుంది లోపల నుంచి. అలా పిలిపించారు. ఇక్కడ ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. కార్తీక మాసాలు మా నైబరే ఆవిడ, మా కొత్త ఇంటి దగ్గర ఇప్పుడు అక్కడ వాళ్ళు, ఆవిడ సడన్ గా ఇప్పుడే ఒక గంట ముందు డిసైడ్ అయ్యారు వస్తాను. లాస్ట్ మినిట్ వస్తుంది దుర్గా ఈ అమ్మాయి అని అంటే ఈశ్వరుడు పిలిచారు కాబట్టి తను రాగలుగుతుంది అనమాట. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా అదృష్టవంతులు. కార్తీక మాసంలో
అరుణాచలేశ్వరుని దర్శించుకోవటం అంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో మాటల్లో చెప్పలేను. ఇంకొక అదృష్టకరమైనటువంటి విషయం ఏమిటి అంటే మొన్ననే కార్తీక పౌర్ణమి నాడు అక్కడ జ్యోతి వెలిగించారు కొండ మీద. ఆ జ్యోతి ఇంచుమించు 10-15 రోజులు వెలుగుతూనే ఉంటుంది అని అన్నారు. 13 వరకు వెలుగుతుంది, డిసెంబర్ 13 వరకు. మీరు ఆ జ్యోతిని కూడా చూడబోతున్నారు ప్రత్యక్షంగా కళ్ళారా. మీ పక్కనే ఉండి మీతో నేను రాలేపోతున్నాను చూసారా, అది ఏం లేదు, మీ మనసు మీ వారితో పాటు అక్కడికి వస్తుంది. సగభాగం వస్తుంది కాబట్టి పర్వాలేదు. పుణ్యం ఎలాగో 50% ఆడవాళ్ళ ఖాతాలోకి పడుతుంది, అందుకని పంపించడం జరుగుతుంది. రైట్. ఒక్కసారి ఎవరు ఎవరు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు, ఏ ఊర్ల నుంచి వస్తున్నారండి? చెప్పమ్మా. గట్కేసర్ నుంచా? ఇంకా ఫస్ట్ టైం వెళ్తున్నారా, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారా? ఓకే ఓకే. సో ఇక్కడ ఫస్ట్ అరుణాచలం మొదటిసారి వెళ్ళే వాళ్ళే ఇంచుమించుగా. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రవికిరణ్. మీరు మొదటిసారి వెళ్తున్నారా? నేను కూడా మొదటిసారి అండి. నేను దమ్మాయిగూడ నుంచి వస్తున్నాను. మొదటిసారి అరుణాచల క్షేత్ర దర్శనానికి వెళ్తున్నందుకు ఎలా అనిపిస్తోంది? చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంది. నేను కూడా సడన్ గా ఇంచుమించు సడన్ ప్లాన్ మీది కూడా కదా, సో వెళ్ళాలి అని చెప్పి ఉన్న బలంగా నిర్ణయించుకున్నాను. ఇంట్లో ఎలాగా, ఇంట్లో మీ వైఫ్ మీ పాప ఉన్నారు, వాళ్ళు వేరే చోటకి వెళ్తా అన్నారు, ఇంకా నేను ఒక్కడనే ఉన్నానని ఇంకా నేను కూడా దర్శనానికి వచ్చాను. చాలా చక్కగా దర్శనం చేసుకోండి. దుర్గా గారు మాట్లాడతారా? దుర్గా గారు మీరైతే ఒక 1 అవర్ క్రితమే ఇప్పుడే జస్ట్ ఇప్పుడు బ్యాగ్ చదువుకున్నారా, అన్ని పెట్టుకున్నారా? అది లాస్ట్ మంత్ గాన్గాపూర్ వెళ్ళాం మేము యాక్చువల్గా. సో దత్తాత్రేయ దర్శనం అంతా చేసుకున్నాం. ఈరోజు మార్నింగ్ ఇంకా స్వామిని దండం పెట్టుకుంటూ నాకు సడన్గా అనిపించింది అనమాట. మా వారు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు 1 మంత్ బ్యాకే. సో నేను ఇంకా వెళ్దాము, ఇంక అదృష్టం కార్తీక మాసంలో అరుణాచలేశ్వరి దర్శనానికి వెళ్ళడం ఒక అదృష్టం, ఎందుకు మిస్ అవ్వడం అని చెప్పి నేను కూడా వెంటనే అప్పటికప్పుడు డెసిషన్ తీసుకొని ఇంకా అదే ఆ స్వామి ఇంకా అలా మధ్యలో అనిపించి ఇంకా బయలుదేరిపోయాను. నేను ఎక్సైటెడ్గా ఉన్నారా? చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. ఇది ఫస్ట్ సారి వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. చాలా చక్కగా దర్శనం చేసుకోండి. మీరు ఫస్ట్ టైమే కదండి? ఫస్ట్ టైం. ఇలా ఎక్సైటెడ్గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్. అంటే 2 years నుంచి అనుకుంటున్నాను గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి, ఈరు అలాగా కలిసి వచ్చింది అనమాట. ఇంకా మీరండి, మీరు ఫస్ట్ టైం? ఫస్ట్ టైం వెళ్తున్నాను అండి. అనుకోకుండా ఇలా వెళ్ళడం, ఇంతమందితో వెళ్ళడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చి చూసే వరకు తెలియదు ఇలా వెళ్తున్నామని. ఏదో మా ఫ్రెండ్ చెప్పాడు, సరే వెళ్తున్నాం అనుకున్నాను కానీ, బట్ ఇక్కడికి వచ్చినాకే చాలా బాగా అనిపించింది. మా తద్జితో వెళ్ళడం ఇదే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. డెఫినెట్ గా మీరు ది బెస్ట్ డేస్ అవుతాయి ఖచ్చితంగా మీ లైఫ్ లో. అండ్ ఎవరు మేము కూడా చాలా సార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు జ్యోతిని మాత్రం దర్శించుకోలేదు. మీరు ఎక్కడి నుంచి చూసినా ఆ జ్యోతి కనపడుతుంది. మా తరపున కూడా మీరు నమస్కారం తెలియజేయండి. ఈయన ఎక్సైటెడ్గా ఉన్నారు, ఈయనతో కూడా మాట్లాడదాం. ఇంకా అసలు అరుణాచలం 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 సార్ ఎలా ఫీల్ అవుతున్నారు సార్? యాక్చువల్లీ మేడం ఫస్ట్ ట్రిప్ అనౌన్స్ చేసేటప్పుడు నేను చెప్పేసాను, ఐ టోల్డ్ హర్ ఐ విల్ బి గోయింగ్, దట్స్ ఇట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ థింగ్స్. నేను వెళ్తున్నాను అంతే, నేను డిసైడ్ అయిపోయాను. బట్ మేడం చెప్పినట్లు ఇది సెకండ్ టైం ఈ ఇయర్, సో ఐఎమ్ ప్రివిలేజ్ అండ్ ఐఎమ్ బ్లెస్డ్ ఐ వుడ్ సే. అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఆల్సో ఐ విల్ బి గోయింగ్. సో రైట్. సో తెలుసు మీకు తన హస్బెండ్. రైట్. సో ఇంకెవరైనా మాట్లాడతారా? పద్మ గారు ఫస్ట్ టైం వెళ్ళడం? ఫస్ట్ టైం. ఓకే, ఎలా అనిపిస్తుంది పద్మ గారు? చాలా అనుకున్నా ఎప్పటి నుంచో, కానీ ఇంత తొందరగా వెళ్తాను అనుకోలేదు. ఇది నాకు లక్కీ ఛాన్స్ అని అనుకుంటున్నాను. చాలా సంతోషం. చాలా చక్కగా దర్శనం చేసుకోండి, గిరి ప్రదక్షిణ చేయండి, జ్యోతిని చూడండి. మా తరఫున కూడా నమస్కారాలు తెలియదు. మీతో ఫోన్లో మాట్లాడాలి, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను, ఇంకా చాలా హ్యాపీగా ఉంది. నేను కూడా ఏమండి అలాగే రమ్మగారు నమస్తే అండి. నమస్తే అండి. మరొక్కసారి అరుణాచలం. అరుణాచలంకి ఎప్పుడు వెళ్ళలేదండి. వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం. గాన్గాపురం గాన్గాపురం వెళ్ళాను, కుర్రాపురం వెళ్ళాను. అమ్మ ద్వారా ఈసారి వెళ్తున్నాం. ఫస్ట్ టైం అమ్మ ద్వారా అనుగ్రహం వచ్చింది. చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం. చాలా చక్కగా గిరి ప్రదక్షిణ చేసేంత బలం ఇవ్వాలి, శక్తిని ఇవ్వాలి, అట్లా అని దండం పెట్టి. మీకేమో అంటే 14 కిలోమీటర్లు నడవాలి అదేమి ఏం లేదు, దేవుడు బలం ఇస్తాడు అంతే, వస్తాడు, శక్తి వస్తాడు, ఆయన మీద వేసేయడమే భారం అంతే. ఒకటండి, తను ఆల్రెడీ అక్కడ నుండి రాగానే పిఠాపురం కూడా వెళ్తుంది పాదయాత్రలో, అది కూడా డిసైడెడ్. అమ్మ బాబోయ్. ఇప్పుడు ఇది అయిపోగానే శ్రీవారి సేవ, తిరుపతి సేవ వెళ్తుంది. మొత్తం అసలు ఆధ్యాత్మిక జీవితం మొత్తం 26 నుండి 2 వరకు ఉంది.
అది చూసుకొని వచ్చేసి మళ్ళీ అమ్మతో కలుస్తాం. 9కి అమ్మని కలిసేసి వెళ్తాం. మధ్యలో కలిసి పీఠాపూర్. అదృష్టవంతులు. యు ఆర్ వెరీ బ్లెస్డ్. చాలా చాలా సంతోషం. మాధవి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇదే ఫస్ట్ టైం అండి రావడం అరుణాచలం. నేను 3 years నుండి అనుకుంటున్నాను వెళ్ళాలని. ఏంటి అవాంతరాలు ఏమొచ్చేవి 3 ఏళ్ల నుంచి వెళ్లకుండా ఉండడానికి కారణం ఏంటి? చిన్న పిల్లలు ఉన్నారు కదా, నాకు కుదరకపోతుండే. ఇంకా అమ్మ ఇంట్లో ఉంది. మేడం అమ్మ వల్ల నాకు అదృష్టం కలిగింది. కార్తీక మాసంలో చాలా చాలా సంతోషం. చాలా చక్కగా మీ దర్శనాలు అవ్వాలి. స్వామివారి అనుగ్రహం చాలా పరిపూర్ణంగా మీ అందరి పట్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పట్లాగే యాత్ర దిగ్విజయం అవుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా మన పట్ల ఉంది కాబట్టి మరి అలాగే యాత్ర దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి. యాత్ర వెళ్తారా? వెళ్ళి రండి, క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రండి. నీ ప్రేయర్స్ కూడా అక్కడ తీసుకువెళ్తున్నాము. ఎందుకంటే ఇదంతా యాత్ర జరగటానికి ముఖ్య కారణం నువ్వు కాబట్టి ఆ ఫలితం నీకు కూడా ఉంటుంది, ఆ ఈశ్వరానుగ్రహం ఉంటుంది. నీ అర్ధభాగం వస్తున్నారు మాతో పాటు. సో పద్మిని వచ్చినట్టుగా భావిస్తాము. నీ మనసు అక్కడే ఉంటుంది. మరీ స్వామివారిని అడిగినట్టు చెప్పండి. తప్పకుండా నీకు మన రెడ్ టీవీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అరుణాచలేశ్వరుడు అనుగ్రహం సంపూర్ణంగా కలగాలని అందరి తరపు నుంచి అక్కడ అందరి తరపు నుంచి కూడా నమస్కారం చేస్తాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. స్టార్ట్ చేద్దాం.